అనేక సంవత్సరాల నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల మీద మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఆ రివ్యూలో భాగంగా తొందర పెట్టుకుంటూ అందరినీ మోటివేట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని, రైల్వేస్ని, మంత్రి గారి దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించడం జరిగింది. ఈ 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆర్మూర్లో. గోవింద్పేట మనం కంప్లీట్ చేసుకున్నాము, అది నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆర్మూర్ టౌన్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్ కాడికి వచ్చినాము. ఇది సుమారు 2 నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు. 2.5 మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మనకు అంకాపూర్ దాటినాక అక్కడ 23 కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు, 23 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేయించినాము. రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జు 7 కోట్లు, అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత. దానికోసం 15 కోట్ల వ్యయం. ఆ 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుంది అని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా 2020లో అయిపోయింది. ఇవాళ ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసిండ్రు. ఆ 15 కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథంలో మునగొట్టిండ్రు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు, డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయిండ్రు. ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు. ఒక చిన్న బ్రిడ్జు 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి 4 సంవత్సరాల కింద ఇచ్చినాయి. వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని వాడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపస్ పైసలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము, దయచేసి తొందరగా క్లోజ్ చేయమని చెప్పి. ఈ రకమైన నిజామాబాద్ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటి డైవర్షన్స్ కొన్ని వేల కోట్లలో లక్షల కోట్లలో ఉంటాయి తెలంగాణలో. ఇవన్నీ కూడా ఏ రకంగా సరి చేస్తారు? ఈ డైవర్షన్లు చేసుకుంటా కాళేశ్వరం గట్టి 20-30% కమిషన్లు మింగి కాళేశ్వరం కూడా మునిగిపోయింది. అలా అంటే ఈ అవినీతి, ఈ కరప్షను, ఈ వందల వేల కోట్ల ఎలక్షన్లు సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతున్నాయి ప్రజలే ఆలోచన చేసుకోవాలండి.